బ్రూస్లీ మరణం వెనుక అధిక మొత్తంలో నీరు తాగడమేనని తేలింది. కరాటే కింగ్, హాలీవుడ్ సూపర్ స్టార్ అయిన బ్రూస్లీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అప్పట్లో ఆయన ప్రదర్శించిన కరాటే విద్య ఓ ట్రెండ్ సృష్టించింది. ఆ వేగం, దాడి చేసే ఖచ్చితత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి, ఆయన పోరాట విద్యులైన మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రపంచానికి బాగా తెలుసు. అయితే బ్రూస్లీ అనారోగ్య కారణాలతో కేవలం 32 ఏళ్ల చిన్న వయసులోనే మరణించారు. ఆయన మరణానికి కారణం విష ప్రయోగం అని ప్రచారంలో ఉంది. హాలీవుడ్ లో ప్రత్యర్థుల కుట్ర వల్లనే బ్రూస్లీ మరణించాడని అనుమానాలు ఉండేవి. కానీ అతని మరణం వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. బ్రూస్లీ సెరిబ్రల్ ఎడిమా అనే మెదడు వాపు వ్యాధి కారణంగా తేలింది. అరుదైన ఈ వ్యాధి వల్లనే బ్రూస్లీ మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అతను చనిపోయే సమయానికి మెదడు ఉబ్బిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిందని వారు తెలిపారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల కలిగిన ఈ వ్యాధితో బ్రూస్లీ చనిపోయారని ఇన్నాళ్లు నమ్మారు. కానీ బ్రూస్లీ మరణానికి ఇది కారణం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయన మరణం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఉందని అంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ మరణించిన 50 ఏళ్ల తర్వాత చావుకు అసలు కారణం తెలిపారు శాస్త్రవేత్తలు. వింటుంటేనే ఆశ్చర్యం కలిగించే ఈ వార్త నిజంగా నిజమంటున్నారు సైంటిస్టులు. బ్రూస్లీ హైపోనాట్రేమియా వల్ల చిన్న వయసులో చనిపోయారని తెలిపారు. ఎక్కువగా నీరు తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయిలు కరిగిపోతాయి. దీంతో సోడియం లోపం వచ్చి మెదడులో వాపు ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. బ్రూస్లీ చనిపోయేటప్పుడు తన మెదడు బరువు 1575 గ్రాములు ఉందని వైద్యులు తెలిపారు. సాధారణ మనిషి మెదడు బరువు 3 పౌండ్లు లేదా 1300 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుంది. బ్రూస్లీ మరణించే సమయానికి ఆయన మెదడు బరువు మరో 175 నుంచి 275 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. వర్కౌట్ చేసే సమయంలో బ్రూస్లీకి అధికంగా నీరు తాగే అలవాటు ఉంది. అయితే అదే స్థాయిలో మూత్ర విసర్జన చేయకపోవడం వల్లే మరణించారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సహజంగానే మనిషి జీవించడానికి నీళ్లు చాలా అవసరం. అది ఎంత అన్న విషయానికి వస్తే మనిషి పర్సనాలిటీని బట్టి సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఒక్క నీరే కాదు, ప్రతి పదార్థాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగితే బాడీ ఓవర్ హైడ్రేషన్ అవుతుంది. బాడీలో నీరు ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు వాటిని బయటకు పంపలేకపోతాయి. దీంతో శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోవడంతో హైపోనాట్రేమియాకు దారితీస్తుంది. దీనివల్ల వాంతులు, తలనొప్పి, అలసట, మెదడువాపు వంటివి వచ్చి చనిపోతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి రోజుకి 8 నుంచి 10 గ్లాసులు నీరు మాత్రమే తాగాలి. ఎక్కువగా నీరు తాగితే మెదడువాపు వచ్చి మరణించవచ్చు. బ్రూస్లీ ఎక్కువగా జ్యూస్లు, నీరు తీసుకునేవారు. ఆయన తాగడమే కాకుండా అందరినీ ఎక్కువగా నీటిని తాగేలా ప్రోత్సహించేవారు. బీ వాటర్ మై ఫ్రెండ్ అనే కోట్ను కూడా చెప్పేవారు. చివరికి అదే నీరు వల్ల బ్రూస్లీ మరణించారని శాస్త్రవేత్తలు అంటున్నారు. చనిపోయిన రోజు కూడా బ్రూస్లీ మాదక ద్రవ్యాలు సేవించడంతో పాటు ఎక్కువ నీరు తాగారని సన్నిహితులు చెబుతున్నారు. ఇక్కడ కాస్త బ్రూస్లీ గురించి పక్కన పెడితే నీటి గురించి సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. నిజానికి ఏ డాక్టర్ అయినా ఆరోగ్యం గురించి చెప్పే అనేక విషయాల్లో అత్యంత ప్రధానమైనది మనం తాగే నీటి గురించే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మనిషి జీవించాలంటే గాలితో పాటు నీరు కూడా అవసరం. శరీర ప్రక్రియలు సాఫీగా జరగాలంటే శరీరంలో నీరు ఉండాలి. కానీ అది మోతాదును మించితే ఏం జరుగుతుంది? అది ప్రాణాంతకంగా మారుతుందని సైన్స్ చెబుతుంది. నిజానికి ఎవరైనా పుష్కలంగా నీరు తాగాలని చెబుతుంటారు. కానీ అవసరం మేరకే తాగాలని సైన్స్ చెబుతుంది. లేదంటే ప్రాణాలను కాపాడే నీరే శరీరానికి తీరని నష్టం చేస్తుందంటున్నారు. మరి ఎంత నీరు తాగితే మంచిది? ఎంత తాగితే అది టూ మచ్ అవుతుంది? మనకు రోజులో ఎంత నీరు అవసరం అవుతుందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చదువుకునే పుస్తకాల్లో శరీర శాస్త్రంలో తెలుసుకున్న విషయం మేరకు మన శరీరం కొన్ని వేల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. శరీరంలో జరిగే ముఖ్యమైన రసాయనిక మార్పులన్నీ ఈ కణాల్లోనే జరుగుతూ ఉంటాయి. కణాల లోపల, కణాల బయట ముఖ్యంగా ఎక్కువగా ఉండేది నీరే. నిరంతరం కణాలలో జరిగే రసాయన క్రియలకు నీరు అవసరమవుతూ ఉంటుంది. నీరు, గాలి సమక్షంలోనే ఆహార పదార్థాలు శక్తిగా మారడం, వ్యర్థ పదార్థాలు దహనం చెందటం జరుగుతూ ఉంటాయి. శరీరంలోని ప్రతి కణానికి నీటి అవసరం ఉంటుంది. కాబట్టి బాగా నీరు తాగడం అవసరం. కానీ అధికంగా నీటిని తీసుకున్నప్పుడు శరీరానికి నీటి మత్తు ఏర్పడుతుంది. దీన్నే ఇంగ్లీష్ లో ఇంటాక్సికేషన్ అంటారు. ఆటలు ఆడే సమయంలో బాగా శ్రమించినప్పుడు ప్రమాదవశాత్తు ఎక్కువగా నీటిని తీసుకుంటే శరీరం ఓవర్ హైడ్రేటింగ్ కు లోనై ఇంటాక్సికేషన్ కు గురవుతుంది. దాంతో అరుదుగా మెదడు వ్యాకోచం చెందే అవకాశం ఉంటుంది. అప్పుడు అది ప్రాణాలకే హాని కలిగించేదిగా మారుతుంది. దీన్నే వాటర్ పాయిజనింగ్ అని కూడా అంటారు వైద్య నిపుణులు. అంతేకాదు, రక్తంలోకి అధికంగా చేరే నీటి కారణంగా ఎలక్ట్రోలైట్స్ పలచబడతాయి. ముఖ్యంగా రక్తంలో ఉండే సోడియం లేదా ఉప్పు ఆ ప్రభావానికి లోనవుతుంది. సోడియం లెవెల్స్ ఉండాల్సిన స్థాయిలో కాకుండా లీటర్ నీటిలో 135 మిల్లీమోల్స్ కన్నా తక్కువైనప్పుడు శరీరం హైపోనాట్రేమియాకు లోనైనట్టుగా డాక్టర్లు చెప్తారు. దీంతో శరీరానికి విపరీతమైన చెమట, మూత్ర విసర్జన లాంటి అసౌకర్యాలు మొదలవుతాయి. మీకు తెలుసా, మన శరీరంలో 68% నీరే ఆక్రమించుకుని ఉంటుంది. మొత్తం శరీరంలో ఉండే నీరు కణాలు లోపల, కణాల బయట వ్యాపించి ఉంటుంది.
కణాల లోపల ఉండే ద్రవాన్ని ఇంట్రాసెల్యులార్ ఫ్లూయిడ్ అని, కణాల బయట ఉండే ద్రవాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అని అంటారు. కణాల బయట ఉండే ద్రవం వివిధ రూపాల్లో వేరు శరీరాలను శరీరంలో ఆక్రమించుకుని ఉంటుంది. రక్తంలోని ప్లాస్మా కణాలకి మధ్య, మెదడు లోపల, వెన్నుపాము లోపల, ఊపిరితిత్తుల బయట పొరల మధ్య, పొట్టలో పేగులను కప్పిపుచ్చే పెరిటోనియంలో, కీళ్ల సందులలో, జీర్ణాది రసాల రూపంలోనే కాకుండా మూత్రంలోనూ నీరే ఉంటుంది. మనం నివసించే ఈ భూమిపై 4/3 నీరున్నట్టే మన శరీరంలోనూ 3 నీరే ఆక్రమించుకుని ఉంటుంది. నీటి వల్లే మన శరీరంలో జీవకళ ఉట్టిపడుతుంది. శరీరానికి ఆహారం అవసరమైనప్పుడు ఆకలి వేసినట్టే నీటి అవసరం ఏర్పడినప్పుడు దాహం వేస్తుంది. శరీరం తనకు ఎంత నీరు కావాలో కూడా సూచిస్తుంది. అది కోరినంత తాగితే అన్ని సాధారణంగానే ఉంటాయి. దాహం వేసింది కదా అని పొట్ట నింపడం, శరీరానికి సరిపడని కూల్ డ్రింకులు తీసుకోవడం లాంటివి శరీరానికి హానికరంగా మారుతాయి. నీటిని మించిన ఔషధం మరొకటి లేదంటారు. మనిషి హైడ్రేటెడ్ గా ఉండాలన్నా, శరీరంలోకి వచ్చి చేరిన అదనపు క్యాలరీలు బర్న్ చేయడానికైనా నీరు ఎంతో అవసరం. అయితే అంతా అనుకున్నట్లు రోజుకో 8 గ్లాసుల నీరు విధిగా తాగాలి అన్నది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. చాలా ఎక్కువసేపు వ్యాయామం చేసినా, ఏదైనా యాక్టివిటీలో పాల్గొని చెమటోడ్చినా వెంటనే నీటిని తాగరాదు. ఎందుకంటే మన బాడీలోని పొటాషియం, సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్ చెమటతో పాటు నష్టపోతాయి. ఇలాంటి హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు మంచినీరు కాకుండా కొబ్బరి నీళ్లు లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ లాంటివి తాగడం మంచిదంటున్నారు డాక్టర్లు. సో ఇకపై నీరు తాగే ముందు కాస్త చూసుకుని తాగడం బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు. ఏది ఏమైనా 50 ఏళ్ల తర్వాత బ్రూస్లీ మరణం వెనుక అధిక నీరు తాగడమేనని తేలడం జనానికి నీటి పట్ల చక్కటి అవగాహన కలిగిస్తుందని వారు నమ్ముతున్నారు. చూసారుగా, ఇది ఇవాల్టి